appropriate for him to speak, whether the aspirations were fulfilled and what plans Telangana has in its next journey of, in the journey of next decade. He'll be here as a part of, in the next 10 years. We don't know whether he'll be in the opposition or in the ruling, but he'll be here definitely in Telangana politics. So we welcome you, sir, and we request you to speak briefly for a few minutes, or maybe take your own time. But we request you to give more time for the questions. And there are lots of seniors here, so we'd like to interact with them. Thank you very much. Thank you. గౌరవనీయులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సోదరులు విజయ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఉపాధ్యక్షులు సోదరులు రాజేష్ గారు, అట్లాగే శ్రీమతి అరుణ అత్తలూరి గారు, గౌరవనీయులు జనరల్ సెక్రటరీ ప్రెస్ క్లబ్ సోదరులు రమేష్ వరికుప్లా గారు, జాయింట్ సెక్రటరీలు హరిప్రసాద్ గారు, బాపురావు గారు, అదేవిధంగా కోశాధికారి అది కూడా రమేష్ గారే, అట్లాగే ఆల్ ద ఈసీ మెంబర్స్ పేరు పేరున అందరికీ నమస్కారం. సోదరులు రవికాంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పుష్కరం గడిచిపోయింది. సరిగ్గా 12 సంవత్సరాలు నిన్నటితో నిండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భం. అయితే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ఒక్కరి వల్ల, లేదా ఏ ఒక్క పార్టీ వల్ల, ఏ ఒక్క సంస్థ వల్ల వచ్చింది అని మేము అనుకోవడం లేదు. అట్లాగే ప్రజలు కూడా అట్లా అనుకోవడం లేదు. దేశంలో ఎవరు కూడా అట్లా అనుకోవడం లేదు. మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆనాడు మాతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరిట మీరు కూడా మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు, మీరు కూడా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, యాజమాన్యాల లైన్లు ఎట్లా ఉన్నా మా లైన్ మాత్రం తెలంగాణ అని చెప్పి పోరాటం చేసిన ప్రతి కలం వీరుడికి కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా హృదయపూర్వకంగా వారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, రాష్ట్రం ఏర్పడి ఒక పుష్కరం అయింది. మరి మా పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావ సంబురాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ ప్రాంత స్వాతంత్రం కోసం, ఈ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడడం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం, ఏదో రొటీన్గా వచ్చిన రాష్ట్రం అంతకంటే కాదు. ఇక ప్రతిసారి మనకు ఒకటి తెలుసు, 12 ఏళ్ళు అంటే ఒక జనరేషన్, ఒక తరం మారినప్పుడు స్వరం మారుతూ ఉంటుంది. తరం మారిన ప్రతి సందర్భంలో మనం చూసినట్టయితే